భారత్ మళ్లీ దుమ్ము లేపింది. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో హర్మన్ ప్రీత్ కౌర్ సేన పాకిస్తాన్పై ఘన విజయం సాధించి దేశమంతా జేజేలు కొట్టేలా చేసింది. గత నెలలో ఆసియా కప్ ఫైనల్లో మన మ్యాన్స్ జట్టు పాక్ను దెబ్బకొట్టి ట్రోఫీని గెలిచింది. ఇప్పుడు మహిళల జట్టు కూడా అదే ఆటను కొనసాగిస్తూ పాక్కు గట్టి షాక్ ఇచ్చింది. కొలంబో వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో భారత్ పాక్పై 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒక మాటలో చెప్పాలంటే బ్యాట్, బౌల్ రెండింట్లోనూ భారత్ సూపర్ పవర్ చూపించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. కానీ మన అమ్మాయిలు ఒక్కరే మెరిపించలేదు. టీమ్గా ఆడి మైదానాన్ని కదిలించారు. స్మృతి మందాన, ప్రతీకా రావెల్ ఇద్దరూ చక్కటి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్కు 48 పరుగులు జోడించారు. తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్, హర్లిన్ డియోల్ కీలక భాగస్వామ్యం 39 పరుగులు జోడించారు. హర్లిన్ 46 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి అర్ధ సెంచరీని కేవలం 4 పరుగుల తేడాతో మిస్ అయింది. జమీమా 32 పరుగులు, దీప్తి శర్మ 25, స్నేహ రాణా 20 పరుగులు జోడించి జట్టును నిలబెట్టారు. మరి చివరిలో రిచా ఘోష్ మాత్రం బౌలర్లపై మెరుపులు మెరిపించింది. కేవలం 20 బంతుల్లో 35 పరుగులు కొట్టి స్కోరును 247 పరుగులకు చేర్చింది. అది కూడా ఎవరూ అర్ధ సెంచరీ చేయకపోయినా ఇంత పెద్ద స్కోర్ రావడం అంటే ఇది సమిష్టి కృషి. పాక్ బౌలర్లలో డయానా బైగ్ 4 వికెట్లు తీసింది, కానీ జట్టును కాపాడలేకపోయింది. భారత్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యం పాక్కు కంటి గీటుతో కూడా సాధ్యం కాలేదు. రేణుక సింగ్, క్రాంతి గౌడ్లు బంతితో అద్భుతంగా రాణించి పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓపెనర్ మునీబా అలీ రన్ అవుట్ కావడం పాక్ జట్టుకు మొదటి షాక్. అదీ కూడా దీప్తి శర్మ డైరెక్ట్ హిట్తో టార్గెట్ లాక్ చేయడం లాంటి విజయం. మరొక ఓపెనర్ సదాఫ్ షమాస్ కేవలం 5 పరుగులు, ఆలియా రియాజ్ డక్ అవుట్ అయింది. పాక్ 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. సిద్రా అమీన్ మాత్రం కొంచెం ఫైట్ ఇచ్చింది. 50 పరుగులతో టీం బతుకు బండిని లాగింది. కానీ మిగతా వాళ్లంతా టిక్ టాక్ వీడియోలా ఒక్కొక్కరుగా వచ్చి వెళ్లిపోయారు. మరి పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఏం చేసిందంటే మధ్యలో చిన్నపాటి దోమల దాడి మొదలయ్యింది. ఆ టైంలో ఆమె స్ప్రే తీసుకుని మైదానంలో పెస్ట్ కంట్రోల్ మొదలుపెట్టింది. కామెంటేటర్లు కూడా పగలబడి నవ్వేశారు. ఇది క్రికెట్ గేమ్ లేదా క్లీనింగ్ డ్రైవ్ అని. పాక్ అంటే ఇదే. తిక్క పనులు, టాప్ క్లాస్ కామెడీ. మిగతా బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ను సర్వైవ్ చేయలేక 175 పరుగులకే ఆల్ అవుట్. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ చెరో 3 వికెట్లు తీయడంతో భారత్ విజయం ఖాయమైంది. భారత్ 88 పరుగుల తేడాతో ఘన విజయం. పాక్పై ఇది మన 12వ వరుస గెలుపు. ఇప్పటివరకు పాక్ ఒక్క మ్యాచ్ కూడా మన మహిళల జట్టుపై గెలవలేదు. అదే కాదు, 200 పరుగుల మార్క్ కూడా చేరుకోలేకపోయింది. టాస్ టైంలో హర్మన్ ప్రీత్ పాక్ కెప్టెన్తో షేక్ హ్యాండ్ చేయకుండా సైలెంట్ మెసేజ్ ఇచ్చింది. మైదానంగాని, సరిహద్దుగాని గెలుపు ఇండియాదే. మరి చివరగా పాకిస్తాన్ పెస్ట్ కంట్రోల్లో బిజీగా ఉండగా ఇండియా ట్రోఫీ కంట్రోల్లో బిజీగా ఉంది. జై హింద్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని సూపర్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.